హాయ్ ట్రావెలర్స్, మనం పూరి ట్రిప్ గురించి తెలుసుకుందాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కి భువనేశ్వర్ చేరుకున్నాం. అక్కడ నుండి 2.5 గంటల దూరంలో ఉన్న బిరాజా దేవి టెంపుల్కి కారులో బయలుదేరాము. అక్కడ శక్తిపీఠం అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి భువనేశ్వర్ చేరుకున్నాము. పూరి ఆన్ ది వేలో లింగరాజు టెంపుల్, ముక్తేశ్వర్ టెంపుల్ దర్శనం చేసుకున్నాము. ముక్తేశ్వర్ టెంపుల్లోకి కెమెరాలు అనుమతి లేదండి. లింగరాజు టెంపుల్, గిరిజాదేవి టెంపుల్లోకి కెమెరాలు అనుమతి ఉంది. ఆన్ ది వేలో మనకి పూరికి వెళ్ళే ఆన్ ది వేలో కొన్ని క్రాఫ్ట్స్ కనిపిస్తాయి. అక్కడ మనం ఏమైనా కొనుక్కోవచ్చు. ఈ లింగరాజు టెంపుల్ చాలా పురాతనమైనదండి. స్కల్ప్చర్ అది మనము చూడడానికి చాలా బాగుంటుంది. వెళ్ళి ఇవన్నీ చూడవచ్చు. ఎంతో ఫేమస్ పూరి జగన్నాథ్ టెంపుల్ దర్శనం చక్కగా అయింది. పూరిలో బీచ్ కూడా చాలా బాగుంటుంది. దగ్గర ఒక 1.5 hour జర్నీలో చిల్కా సరస్సు ఉంటుంది. అది కూడా మేము చూసి వచ్చాం, కానీ అక్కడ ఫోటోలు తీసుకోలేదు. రూమ్ వెకేట్ చేసే ముందు కొన్ని ఫోటోలు దిగి స్విమ్మింగ్ పూల్ దగ్గర అటుండి ఆన్ ది వేలో కోనార్కు బయలుదేరాం. భువనేశ్వర్కు వెళ్ళే దారిలో కోనార్క్ వెళ్ళి పెద్ద సూర్య దేవాలయము అంతా శిథిలావస్థలో ఉందండి, కానీ చాలా బాగున్నాయి. మనకు 10 రూపాయల నోటు మీద కోనార్క్ టెంపుల్ ఉంటుంది. ఈ పూరి ట్రిప్ అందరూ చూడదగింది. మేము అక్కడి నుండి భువనేశ్వర్ ఎయిర్పోర్టుకు చేరుకుని తిరిగి హైదరాబాద్కు రీచ్ అయ్యాము. స్టే కనెక్ట్ విత్ us ఫర్ ట్రావెలింగ్ అడ్వైజెస్.